యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి జీమెయిల్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇప్పుడు జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్లో జీమెయిల్ అని టైప్ చేయగానే లాగిన్ పాస్వర్డ్ అని ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుంది. దానికి మీరు ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్నేమ్ పెడతారు. యూజర్ నేమ్ దగ్గర మీరు ఏదైతే జీమెయిల్ కావాలనుకుంటున్నారో దాని పేరు ఇక్కడ మనం టైప్ చేస్తాం. సో నేను శ్రీను కరణం edits@gmail.com అనుకుంటున్నాను. పాస్వర్డ్ అనేది ఎలా టైప్ చేస్తామంటే, పాస్వర్డ్ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. అంటే నెంబర్స్, క్యారెక్టర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షన్ రికవరీ ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా దానికి మనం రికవరీ ఈమెయిల్ కానీ మనం టైప్ చేయగలిగితే ఆ మెయిల్కి మళ్ళీ మన పాస్వర్డ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మన మంత్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ కూడా టైప్ చేసుకుంటాం. జెండర్ టైప్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేస్తాం. తర్వాత ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన నెంబరు దాని మీద సెండ్ క్లిక్ చేయగానే మనకి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఓటీపీ. ఆ ఓటీపీ క్లిక్ చేయగానే వెరిఫై చేసుకుంటే వెరిఫై అయిపోతుంది. సో ఇది స్కిప్ చేసేయచ్చు. గెట్ మోర్ యువర్ కంప్యూటర్ అనేది స్కిప్ చేసేయచ్చు. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, దాన్ని అగ్రీ చేసేస్తే మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. జీమెయిల్ అకౌంట్లో మనకు ఉన్నది ఏంటంటే, మనం ఈ మెయిల్లో మనం బ్యాక్గ్రౌండ్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ థీమ్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు, మన నచ్చిన థీమ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్తో క్రియేట్ చేసామో అదే అకౌంట్ని సైన్ ఇన్ కింద వాడుతాం. అదే మా యూజర్ నేమ్, పాస్వర్డ్ అవుతుంది. యూట్యూబ్కి కూడా సేమ్, జీమెయిల్కి యూట్యూబ్కి ఒకే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. తర్వాత మనం సైన్ ఇన్ అవ్వగానే మనకి అనేది అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇంకా క్రియేట్ అవ్వలేదు, ఓపెన్ అయింది. ఇప్పుడు మనం క్రియేట్ ఏ ఛానల్ అని క్రియేట్ చేయగానే గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసి సెలెక్ట్ యూజర్ నేమ్ అంటే యూజ్ యువర్ నేమ్ అంటే మన పేరునే మనం అనుకోగలుగుతున్నామా, లేదా కొత్తది ఏదైనా మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామా, మన యూట్యూబ్ ఛానల్ పేరు అనేది చూసుకుంటాం. తర్వాత ప్రొఫైల్ పిక్చర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఛానల్ డిస్క్రిప్షన్ అనేది మనం ఛానల్ దేనికోసం అనేది వ్యూవర్స్ చూడగానే అర్థం అవ్వడానికి కొంత డిస్క్రిప్షన్ అనేది మనం పెడతాం. తర్వాత మన వెబ్సైట్ కానీ మనకి ఏదైనా ఉంటే srinukaranam.in.com యూఆర్ఎల్ ఐడి, మన ఫేస్బుక్ యూఆర్ఎల్ ఐడి, ట్విట్టర్ యూఆర్ఎల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఐడి, మొత్తం ఐడీస్ అన్ని క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. సో మనకి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అప్లోడ్ వీడియో అని పెడతాం. అంటే రైట్ క్లిక్లో టాప్లోకి వెళ్ళగానే రైట్ క్లిక్లో వస్తుంది అప్లోడ్ వీడియో అని పెట్టగానే మనం ఏదైతే వీడియో అనుకుంటున్నామో ఆ వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాం. నేను ఆల్రెడీ వకీల్ సాబ్ నుంచి మగువా సాంగ్ని ఎడిట్ చేశాను. సో ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా, పెట్టేశాను. మన పేరైతే ఏదైతే ఉందో ఆ పేరు ఇచ్చేసాం. తర్వాత మన కస్టమ్ థంబ్లైన్ ఏమైనా పెట్టాలనుకుంటే, మనం క్రియేట్ చేసుకున్న థంబ్లైన్ పెట్టాలంటే తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ వెరిఫై అయ్యి ఉండాలి. అంటే మనం వెరిఫై చేయడానికి మన ఫోన్ నెంబర్ అనేది మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తామన్నమాట. అప్పుడు యూట్యూబ్ ఛానల్కి ఇవ్వగానే అక్కడ కాల్ అయితే కాల్, టెక్స్ట్ అయితే టెక్స్ట్ మెసేజ్ మనం టైప్ చేయగానే అది కాల్ అయినా వస్తుంది, లేదా మెసేజ్ అయినా వస్తుంది. మెసేజ్ వచ్చేగానే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనకి పోస్ట్ చేయగానే వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మనం కస్టమ్ థంబ్లైన్, మనం ఏదైనా క్రియేట్ చేసుకున్న థంబ్లైన్ అయితే పెట్టుకోవచ్చు. సో మన అకౌంట్ అనేది యాడ్సెన్స్కి ఎలా అప్రూవ్ చేయాలంటే, దాని మీద మౌంటైజేషన్ క్లిక్ చేయగానే మనకేంటంటే, యాక్చువల్గా ఇప్పుడున్న రూల్స్ పూర్తిగా మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మౌంటైజేషన్ ఎనేబుల్ చేయాలనుకుంటే దానికి 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడే మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది అప్రూవ్ అవుతుంది. మన డిస్క్రిప్షన్లో వీడియో గురించి మనం కొంత టైప్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇది పిల్లల కోసం అంటే చిన్నపిల్లల కోసమా లేకపోతే పెద్దవాళ్ళ కోసం అని ఉంటుంది. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇది దేనికి సంబంధించింది, బ్లాగ్ అనేది, ఎంటర్టైన్మెంట్, గాడ్జెట్స్, టెక్నాలజీ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఎవరైనా కామెంట్ చేసుకుంటే ఎలా చేయొచ్చా లేదా అని ఉంటుంది. తర్వాత కేటగిరీ బ్లాగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ పోతాం. ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ వెరిఫై చేసాం కాబట్టి ఇప్పుడు మనం కస్టమ్ థంబ్లైన్ అనేది మనం ఓపెన్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా తయారు చేయాలో కూడా నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో కస్టమ్ థంబ్లైన్ ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను. సో ఇందులో మీరేం టచ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే
ట్యాగ్స్ అనేవి యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ట్యాగ్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే, ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఎలా రైల్వే ట్రాక్స్ ఎలా అయితే పనిచేస్తాయో ఈ ట్యాగ్స్ కూడా మనకు అలానే పనిచేస్తాయి. కాబట్టి మనము దానికి రిలేటెడ్గా, వీడియో రిలేటెడ్గా ట్యాగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యూబ్ బడీ అంటే ఏంటంటే, ఇందాక మనం చెప్పిన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ ఏం పెడితే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ పెరుగుతుందని చెప్పడానికి వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఏంటంటే ట్యూబ్ బడీ. అయితే ఈ ట్యూబ్ బడీ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా చూద్దాం. క్రోమ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళగానే ట్యూబ్ బడీ టైప్ చేయగానే మనకి ఒక ట్యూబ్ బడీ వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోగలిగితే డైరెక్ట్గా మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి వచ్చేస్తుంది. అది క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఆ యూట్యూబ్ ఛానల్ని ఈ ట్యూబ్ బడీతో సైన్ ఇన్ చేయాలి. అప్పుడు మన ఛానల్ అనేది ట్యూబ్ బడీతోని లింక్అప్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మన ఛానల్ అయితే మాత్రం ట్యూబ్ బడీతో లింక్అప్ అయి ఉంది. ఇప్పుడు మనకి ఏ కీవర్డ్స్ వాడితే ట్యాగ్లో ఏం వాడితే మన వీడియో ఫాస్ట్గా వెళ్తుంది, వ్యూవర్షిప్ ఎక్కువ పెరుగుతుంది అనే విషయం గురించి వకీల్ సాబ్ అని పెట్టా. వకీల్ సాబ్ అని కొట్టగానే వకీల్ సాబ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్నవన్నీ వస్తాయి ట్యాగ్స్ అని కూడా. ఆ ట్యాగ్స్ అన్నీ కూడా నేను ట్యాగ్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఈ ట్యాగ్స్ కాపీ చేసి మళ్ళీ ఆ ట్యాగ్లో ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇప్పుడు వీడియో అనేది అంత క్లియర్ అయిపోయింది. ఇన్సర్ట్ చేయగానే మొత్తం మన ట్యాగ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా మోర్ ట్యాగ్స్ కావాలనుకుంటే సజెస్టెడ్ ఫర్ సెర్చ్ అని కొట్టగానే మనకి ఇంకొన్ని ట్యాగ్స్ వస్తాయి. సో ఇవి ట్యాగ్స్ కంప్లీట్గా చాలా క్రూషియల్. ప్రతి వీడియోకి కూడా మనం ఈ ట్యాగ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎడ్యుకేషన్ రిలేటెడ్, అలా టెక్నాలజీ సంబంధించింది, అలా ఫిల్మ్ గాసిప్స్, ఫిల్మ్ రిలేటెడ్, కుకింగ్ రిలేటెడ్ మనం ఏదైనా అందులో పెట్టుకోవచ్చు. ట్యాగ్స్ ఏదైతే ఉందో దానికి రిలేటెడే పెట్టాలి తప్ప దీనికి సంబంధించింది కాకుండా పెట్టకూడదు. సో ఇప్పుడు ప్లేలిస్ట్ అనండి. ప్లేలిస్ట్ అంటే ఏంటంటే, మనం ఒక వీడియోస్ అన్నీ మనం డిఫరెంట్ వీడియోస్ చేస్తాం. అంటే రివ్యూస్, టెక్నాలజీ, సినిమా గాసిప్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా. వాటన్నిటిని కూడా ఆడియన్స్, వ్యూవర్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉండడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేలిస్ట్ పెట్టచ్చు అనమాట. అంటే యూట్యూబ్ ట్యూటోరియల్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ, ఇలా డిఫరెంట్ ప్లేలిస్ట్లని క్రియేట్ చేసుకోవచ్చు. మన ఏ వీడియో దేనికి రిలేటెడ్ అయితే దాని అండర్ కింద మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం. ఇప్పుడు ఎడిట్స్ ఏవైతే ఉందో సో వీడియో అంతా క్లియర్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది, అంతా క్లియర్ కట్. ఇదంతా క్లియర్ అయింది కదా. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని ప్రొఫెషనల్గా తయారు చేసుకుందాం, ఎలా ఉండాలో చూద్దాం. కస్టమైజ్ ఛానల్ అనేది క్లిక్ చేస్తాం. కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయగానే ఎడిట్ ఛానల్ ఆర్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మన థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ కవర్ పిక్ అనేది మనం అప్లోడ్ చేసుకుంటే చూసే ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని సైజ్ ఎలా ఉండాలంటే 25601440 అనే సైజులో మాత్రమే మనం యూట్యూబ్లోని కవర్ పిక్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఫోటోషాప్లో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోషాప్లో అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే సైజులో తీసుకుంటాం. ఏదైతే నేను చెప్పిన సైజ్ అయితే ఉందో ఆ సైజ్ తీసుకుంటాం. తీసుకున్నాక నా పేరు అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అనేది ఉంది కదా, ఆ రెండింటిని కలిపి పెట్టేశాను. సో ఇప్పుడు దాన్ని కరెక్ట్గా కస్టమైజ్ చేసుకుంటాం. దీనికి సపరేట్గా క్రియేటివ్ కవర్ పిక్స్ అనేది క్రియేటివ్ కవర్ అనేది ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ చెప్తా. ముందుగా అయితే ప్రజెంట్ అయితే జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ కింద మీకు చేసి చూపించుతున్నా. తర్వాత ఇప్పుడు కవర్ పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని అయితే జేపీఈజీ ఫైల్లో మనం సేవ్ చేసుకుంటాం. అది డెస్క్టాప్ మీద పెట్టుకుంటున్నాను. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు కవర్ పిక్ అయితే తయారైపోయింది. సో కవర్ పిక్ తయారు చేయగానే ఇప్పుడు యూట్యూబ్లో కవర్ పిక్ క్లియర్ అయిపోయింది. సో ఇదేంటంటే మన మొబైల్ వెర్షన్, టీవీ వెర్షన్, డెస్క్టాప్ వెర్షన్, ఈ 3 వెర్షన్లో మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని కస్టమైజ్ చేసుకొని డివైస్ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో సెలెక్ట్ దాట్, మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కవర్ పిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఛానల్ లింక్స్ అనమాట. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, ఈ లింక్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టుకోవచ్చు. దాన్ని మనం ఆల్రెడీ నేను ఫస్ట్ని క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ నాకు చూపించేశాడు కాబట్టి ఇది మనకి ప్రాబ్లం లేదు, నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను. సో నెక్స్ట్ అంటే మన ఈమెయిల్ ఐడి, మనం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దాని ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ ఇచ్చుకుంటాం, మన కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కూడా.
సో అబౌట్ డిస్క్రిప్షన్ అబౌట్ అవర్ ఛానల్ అనమాట. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎలాంటి వీడియోస్ ఉండాలనుకుంటున్నాను దాంట్లో మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫీచర్ కంటెంట్ ఏంటంటే ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్ చేయగానే ఛానల్కి ఇది కనబడుతుంది. ఫర్ న్యూ విజిటర్స్ అంటే ట్రైలర్, ప్రోమో, కంప్లీట్గా ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ వీడియో ఛానల్ అనేది మనం అక్కడ పెట్టుకుంటాం. సో రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇది యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సో బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. సో ఈ నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇది పబ్లిక్లో ఉండాలా, అన్లిస్టెడ్ కావాలా, ప్రైవేట్లో ఉంచాలా వీడియో అనేది మనం చూసుకుంటాం. సో ఇమీడియట్గా పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయొచ్చు, లేదా షెడ్యూల్ పోస్ట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. అంటే తర్వాత మనం పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేసుకోవచ్చు. సెట్ యాజ్ ఏ ప్రీమియర్ అంటే మాత్రం ఇది మనం లైక్ అది కంటిన్యూస్గా ప్లే అవుతుంటుంది. ఇట్స్ లైక్ లైవ్ టైప్ అనమాట. లైవ్లో ఎలా ప్లే అవుతుందో అలా యూట్యూబ్ ఛానల్లో ప్లే అవుతూ ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ అయిపోయింది. మనకు ఒక లింక్ కూడా వచ్చింది. ఆ లింక్ మనం కాపీ చేసుకుని సోషల్ నెట్వర్క్లో మనం పోస్ట్ చేసుకుంటే ఆ వీడియో కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చూడొచ్చు. మీరు వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేయగానే మనీ వచ్చేది. మరి ఎలా వస్తుంది? దీనికోసం తప్పకుండా మీరు బేసిక్ వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. వీడియోస్ చూడగానే అట్రాక్ట్ అవ్వడం కోసం ఒక మంచి ప్రొఫెషనల్ ఎడిటింగ్ నేర్చుకుంటే ఈజీగా వ్యూవర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. దానికోసం మేము నెక్స్ట్ వీడియోస్లో వీడియో ఎడిటింగ్ ఎలా నేర్పించాలనేది మా గరుడ ప్రొడక్షన్స్ టీమ్ అనేది చెప్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది క్రూషియల్ పార్ట్ పోషిస్తుంది. దానికోసం మీరు బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోస్ నుంచి కూడా ఇంకా ప్రొఫెషనల్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయించాలి, సాఫ్ట్వేర్స్ అని ఎలాంటివి వాడాలి, నెక్స్ట్ ఎలాంటి టెక్స్ట్ వాడాలి, ప్రొఫెషనల్ వీడియో మేకింగ్ అనేది కంప్లీట్గా ఫిల్మ్ రిలేటెడ్ కావచ్చు, టెక్నాలజీ, గాడ్జెట్స్, ఎవ్రీథింగ్ కూడా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో ఫిల్మ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫిల్మ్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బెటర్గా యూట్యూబ్ వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ వీడియోస్, ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ స్టఫ్ను కూడా మేము ఇందులో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్ శ్రీను కారణం.